లైఫ్లో మీరు ఎక్కడెక్కడ పోసారు చెప్పండి, వియర్డెస్ట్ ఆఫ్ ప్లేసెస్. అబద్ధాలు చెప్పారంటే అంత నేను చాలా పద్ధతి అయిన ఉండండి, బాత్రూంలో తప్ప నేను ఎక్కడ పోయలేదు. నేతో పెంట్ హౌస్లో సార్ షూటింగ్ జరుగుతుంది, అక్కడ బాత్రూమ్స్ లేవు, చాలా పైకి కిందకి వెళ్ళాలి. పెంట్ హౌస్ అంటే తెలియదు అంటే ఒక ట్యాంక్ పక్కకి వెళ్ళి, ఇప్పుడు తెలియదు కదా మామూలుగా, ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియకూడదు, ఫోన్ పెట్టుకొని గోడ దగ్గర పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ చేసి సరే ఓకే లాస్ట్లో సరే ఉంటాను, ఎవరికి తెలియకూడదు. మళ్ళీ అది మేనేజ్ చేయడం కష్టం. లాస్ట్ జాగ్రత్తగా వచ్చి చెప్పి అది కొంచెం కష్టం కదా సార్. నువ్వు మీ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఒక యాక్టర్కి ఏమో అంటే అలాగే ఉండదు. ఇప్పుడు యాక్టర్కి ఒక కొలమానం అంటూ అలాగే ఉండదు. ఆ పాత్రకి కథలు ఏదో రాసుకుంటాం కదా, క్యారెక్టర్లు రాసుకుంటాం కదా, ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారో అన్న అవైలబిలిటీ చెప్పి తీసుకోవడం తప్ప ఓకే యాక్టింగ్లో ఎవరు పాస్ అయ్యారు, ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరు గోల్డ్ మెడలిస్ట్ చూసండి ఇప్పుడు మాకు సెట్ అవుతారా లేదా అన్నట్టు అలా ఉండదు. కంప్లీట్ దీని మీద నుంచి స్క్రిప్ట్ ఉంటేనే. రీసెంట్గా మా స్కూల్ రీయూనియన్కి వెళ్ళాం. ఒక ఫ్రెండ్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం యాక్టింగ్ కోసం కొన్ని రోజులు ట్రై చేసి కొన్ని వేషాలు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మిగతా ఫ్రెండ్స్ ఎరా ఇంకా ట్రై చేయట్లేదా నువ్వు ఆపేసావంటే, లేదురా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే డైరెక్టర్ ఫేస్లో ఒక మొహం ఉంటుందిరా, ఈ పాత్రకి ఈ మొహం కావాలి అనుకుంటారు. ఇంకా ఆ మొహం కావాలంతే. మనం దానికి నా దగ్గర ఇదిగో ఇంత బ్యాక్గ్రౌండ్, ఇదిగో నేను ఎంత చేశాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఎంత చెప్పినా వేస్ట్. ఒక మొహం ఉంటుంది దానికి, వాళ్ళకి ఆ మొహం కావాలంతే అన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా కాదు కానీ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ట్రూ. పాత్రను బట్టి వెళ్తా ఉంది. నాకేం లేవు క్వశ్చన్స్. నాకు క్వశ్చన్ అంటే ఇప్పుడు అంటే మీరు బేసిక్గా చేసిన హీరోస్ అంతా స్టార్ హీరోస్, ఒక కొత్త హీరోతో మీరు మూవీ చేశారు కదా అగైన్ మళ్ళీ అది కూడా అంతే కథను బట్టే, చేయకూడదని ఏమీ చూడొచ్చా మేము. అదే కథ దొరికితే ఆ కథ కొత్త హీరో బాగుంటుంది అంటే కొత్త హీరోతో ట్రై చేస్తాను. అది చేయకూడదు, నాకేమో బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి, చేస్తే పెద్ద రీచ్ ఉండదు, అలాంటి ఏం లేవు. ఎందుకంటే కొత్త హీరోలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. అయితే ఆ స్క్రిప్ట్కి కొత్త హీరో బాగుంటేనే కొత్త హీరో దగ్గరికి వెళ్తాను. కొత్త హీరోతో కూడా నేను ప్రూవ్ చేసుకోగలను అని చెప్పి ఏమి వెళ్ళను. అలాగే వెళ్ళను. కొత్త హీరోతో తీస్తే ఒకటి బాగుంటుంది అని కూడా వెళ్ళను. నా దగ్గర పర్టికులర్లీ దానికి కావాలి అంటేనే దీనికి ఎస్టాబ్లిష్డ్ హీరో కన్నా కొత్త హీరో అయితేనే బాగుంటాడు అంటేనే వెళ్తాను. సింహాకృష్ణ కూడా నేను అడుగుతున్నాను సార్, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది. మహాభారతం ఒక ఎపిసోడ్ అయినా మహాభారతం చేస్తారని బయట రూమర్ ఉంది. సో మీ మహాభారతం చేస్తే ఒక ఎపిసోడ్ ఎందుకు చేస్తారు? మహాభారతం ఫుల్ పేజ్గానే చేయాలి ఉందా సార్? రూమర్ ఇంకా చాలాసార్లు చెప్పాను, నాకు మ్యాక్సిమం ఇంట్రెస్ట్ అని చేస్తాను. మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ సినిమాలో లాగా ఇంకా బాగా వర్ధిల్లాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు నా దగ్గర దాసినవి చాలా దాసారని తెలుసు, మీరు అంత నిజం చెప్పేశారని నేనేం అనుకోవట్లేదు. సో మీలో ఉన్న నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేసి